6:30కి పోతే సార్ వాకింగ్ అయిపోయింది దాకా కూర్చున్నవాడ. సార్ చెప్పాలి కదా, అయినా చెప్తే కూడా రాని చెప్పనా ఏం చెప్పను అంటే ఎట్లా ఉన్నారు చూడు మనుషులు తెలియక. ఈరోజు అన్న షూట్ వేసుకోమంటే షూట్ వేసుకుని మీటింగ్ ఆయననే అరేంజ్ చేస్తున్నాడు. ఈరోజు ఆయన ఇంకొకటి ఏంటంటే నిన్న బెల్గాం మీటింగ్ అయిందండి. ఏడాది సార్ చెప్పినటువంటి నలుగురు అశోక్, దిలావర్, మహేష్ అఖిల్ ఓ మీటింగ్ అయింది. ఆ మీటింగ్కి వస్తే మాత్రం ఇక వాళ్ళు ఏడిఎంఎస్ కాదు, ఏదైనా ఉద్యోగం ఉంటే వెంటనే వచ్చి రిజైన్ చేయాలి. అదే రకంగా ఆ మీటింగ్కి వచ్చి విన్నర్ సారు గతం ఈరోజు ఆయన వితిన్ 2 నెలలు ఇప్పుడు ఒక నెక్స్ట్ మంత్ డిసెంబర్, జనవరి డైలీ 50,000కి వెళ్ళిపోతుంది. పక్షరాములు ఆయన కానిస్టేబుల్, ఇప్పటిదాకా సంపత్ ఆయన కానిస్టేబుల్, ఇంకా చాలా లాయర్. ఒక లాయర్కు ఎంత రిస్క్ ఉంటుందంటే క్లయింట్ను పట్టుకొని కోర్టుకు పోయి అది రాసుకొని చెప్పి ఇది విన్నడా మామూలు లేదు. ఆయన 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 అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ మీటింగ్లో విన్నరో సార్, ఒకటి జీవితం అంటే సార్ ఆషామాషి కాదండి. అబౌవ్ 60 years, 70 years, 50 ఏళ్ళు కూడా గతం జరిగిపోయింది. అది ఆలోచించకండి. ఇక్కడ సార్ 70 years, 80 years, 70 years ఉండొచ్చు సారు. గతంలో మీరు ఏం చేస్తున్నారో మీకు ఎక్కే ఎంత స్ట్రగుల్ అయిందో, పిల్లలు సంసారం ఎంత 50 ఏళ్ళు ఎంత ఉంటుందో అది మీకు ఎరగా నాకు ఎరగా, నేను కూడా ఊహిస్తాను. ఇక్కడ ఒక్క 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఒక 3 సంవత్సరాలు కనుక ఇక్కడ ఉంటే నీ ఏరియాస్ మొత్తం 50 ఏళ్ళ ఏరియాస్ మొత్తం తీసుకోవచ్చు సార్. రోజుకు ₹1,00,000 సార్, రోజుకు ₹1,00,000 రోజుకు సార్. రోజుకు నువ్వు సౌదీకి వదిరావు, నువ్వు బీటెక్ అసలు బిజినెస్ ఎక్కడ సార్. మీరు మీ ఫ్యామిలీలో మీ సర్కిల్లో ఎవరైనా ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ ఇన్కమ్ ఎంతో అడగండి. వాళ్ళ రిస్క్ ఎంత ఉంటుంది, వాళ్ళ ఎంప్లాయీస్ ఎంత, వాడు పనికి వస్తాడు, వాడు రాడు, ఆ రెంట్ ఎన్నో రిస్క్తో కొడుకునేటువంటి పనులు అవి. కానీ ఇప్పుడు ఈసారి ఏదైనా వ్యాపారం చేయగలుగుతారా సరే, మీరు ఏదైనా షాప్ పెట్టగలుగుతారా? ఇప్పుడు ఈ టైంలో అదంతా 20 years, 25, 30 బిలో అయిపోలేదు. అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ అయిపోతే ఎంజాయ్ అయిపోతావు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తే రాణిస్తారా? రానివ్వరు. ఇక్కడ మాత్రం అబౌవ్ 65, 70 years వాళ్ళు కూడా వితిన్ 3 ఏళ్ళ ఇయర్కి ₹1,00,000. అది ₹1,00,000 తక్కువ. అంటే ఇది రియల్గా నేను అనుభవించిన. నేను కొంతకాలము ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు మహేష్, మా ఇద్దరిది చాలా చాలా మాట్లాడుకున్నాము. ఈరోజు నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో మామూలు వల్లే. ఒక 1.5 yearలో సెట్ మామూలుగా 4 గంటలు ప్రయాణం చేసిన థాయిలాండ్ ఫ్లైట్తో. నేను తిరుపతి కూడా పోలేదు వారు. అంటే ఏంటంటే నా సంతోషం ఏంటంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు కోటీశ్వరులతో కాకపోవడంతో అవడంతో పాటు వచ్చే మండే కూడా వాళ్ళతో ఇద్దరు తీసుకొస్తే వాళ్ళని కూడా కోటీశ్వరులు చేసేటువంటి ట్రైనింగ్ సాధిస్తుండు సాధు శ్రీనివాసు. అంటే ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదన్నా వ్యాపారం ఉన్నదా ప్రపంచంలో? ఇన్వెస్ట్మెంట్ చేసినా అదంతా ఇన్కమ్ వస్తుందని ఏమైనా గ్యారెంటీ ఉన్నదా? లేదు. ఇక్కడ ఈ రోజు మహేష్, ఈ రోజు మీరు మీటింగ్ కదా, రేపు పొద్దుగా వరకు కరెక్ట్ 50,000 సంపాదించు, రేపు నైట్ వరకు నువ్వు అనుకుంటే. కానీ మనం అనుకోం కదా, లైఫ్ అంతా ఈజీగా తీసేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరు పనిలోకి వీళ్ళు ఎవరు లేరు, అందరికి ఎంతో అంతో పనిలో ఉన్నారు. కానీ అడ్జస్ట్మెంట్ పని మీ అందరిది. తప్పు పట్టుకోదు, కొంతమంది ఉండొచ్చు, కానీ 90% అడ్జస్ట్మెంట్ జీవితాలు. అవునా కదా? అంటే బతనం. మనకు 2 పిల్లలు, రేపు వాళ్ళు కట్టిన వాళ్ళకే బతారు. అంటే వాళ్ళు పెద్ద గారు, మన పెద్ద గారు, మన పెద్ద గారు, ఎవ్వరు పెద్ద గారు. కానీ ఇక్కడ మన దగ్గర నుంచి దాన్ని స్టాప్ చేయొచ్చు ఈ ఏడిఎంఎస్ ద్వారా. పూర్ అనేది తెలియదుగా. మన దగ్గర 10 కోట్లు ఉన్నాయండి, మన పిల్లలకి ఏమా? మన పిల్లలకి వేరే దగ్గర పోతారు, మన లేక ఇబ్బంది పడదుగా. అంటే అటువంటి కంపెనీ దొరికింది. ఒకవేళ నువ్వెవరు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసినావా, 10 lakhs పెట్టినావా, పంచాయతీ కొత్తవా, సార్ నేను 10,000 కట్టమంటే కదా,
అని పంచాయతీ కొత్తవా ఏదో ఇక్కడ ఏం లేదు 15,000 పెట్టి బండి తీసుకుని అయిపోయింది. ఆ బండి ఎట్లాగా బండి అవసరమే, రేపు ఇంకొక 1 year పోతే అందరూ అవే కొంటారు, పక్కింటి ఇంటి ముంగట అందరూ అవే కొంటారు. అప్పుడు మనం కొనాల్సిందే. అదేందో ఇప్పుడు 15,000 రూపాయలు బుక్ చేసి అప్పుడే కొను, ఇప్పుడేం మనకు అంత ఇబ్బంది ఉంటే ఒక 6 నెలల్లో నువ్వు 10 lakhs సంపాదించుకున్న బండి కొనవా? అంటే ఇటువంటి ప్లాను ఈరోజు ఇప్పటిదాకా ప్లాన్ చెప్పిన సారు ఆయన జీవితంలో రియల్ ఎస్టేట్ అది ఇది అది ఇది అది చేసాం. ఒక్కసారి నేను సార్ ప్లాన్ చెప్పిన బెల్లిగం పట్టకపోయినాం సార్ను. అప్పుడు సార్ ఆరోగ్యము నడవనికి రాకపోతుండే, ఇప్పుడు సార్ ఆరోగ్యం కూడా యాక్టివ్ అయింది ఈ సిస్టమ్కి వచ్చే వరకు. అంటే ఇంత మంచి సిస్టమ్ ఉండేది. ఇంకోటి ఇప్పుడు చెప్పారా సార్ 10% రీపర్చేస్ ఈ దీంట్లో